విజయవాడలో జరగబోయే బహుజన బేరీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బహుజన పార్టీ రాయదుర్గం అభ్యర్థి సింధనూరు నాగరాజు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో రెండు కులాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు రాజ్యమేలుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కేంద్రంలో రెండు కులాలు రెండు కుటుంబాల పాలన పోవాలని బహుజన పాలన రావాలని ఆయన హితవు పలికారు. విజయవాడలో జరగబోయే ఈ నెల 16వ తారీఖున బహుజన బేరీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, రాంచీ గౌతమ్ రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రాంచీ గౌతమ్, రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రాంచీ గౌతమ్ విచ్చేసిన సందర్భంగా ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింధనూరు నాగరాజు అయినటువంటి నేను బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. 15 బహిరంగ సభ అయిన వెంటనే మేము ఇక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాం. ప్రతి మండలాలు, ప్రతి విలేజ్లు అన్నీ కలుపుకుంటూ ప్రతి బహుజన మిత్రుల్ని, అగ్ర కులాల నిరుపేదల్ని అందరినీ కలుపుకుంటూ మా ప్రచారం కొనసాగుతుంది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన రాజ్యాధికారం కావాలని. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే రెండే కులాలు రాజ్యం వెళ్తున్నాయి, రెండే కుటుంబాలు రాజ్యం వెళ్తున్నాయి. అవి ఏంటబ్బా అంటే ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి. మీరు రెండు కుటుంబాలు చూసుకున్నట్టయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, భువనేశ్వరి గారు